రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసాము అబవ్ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే వచ్చింది మా ప్యానల్స్ మధ్య. ఎవరైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామో వాళ్ళ మధ్య ఒక డిస్కషన్ వచ్చింది. అది ఎలాంటి డిస్కషన్ వచ్చిందంటే, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా వర్చువల్గా తీసుకుంటున్నాం, వీడియో కాల్లో తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమి వచ్చిందంటే, ఇలాంటి కాంప్లెక్స్ రియల్ టైమ్ సినారియో టాస్క్ అడిగినా కూడా ఆ క్యాండిడేట్ ఇమీడియట్గా గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు అండ్ సొల్యూషన్ చెప్తున్నాడు. బట్ క్యాండిడేట్ దగ్గర రిలవెంట్ ఐటీ ఎక్స్పీరియన్స్ లేనట్టు అనిపించింది మాకు. బట్ ఈ హ్యాస్ స్ట్రాంగ్ గూగులింగ్ స్కిల్స్. అంటే ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా గూగుల్ చేయడం అండ్ ఆ సొల్యూషన్ని చూపిస్తున్నారు. మరి ఇలాంటి క్యాండిడేట్స్ని మనం హైర్ చేసుకోవచ్చా లేదా, రికమెండ్ చేయొచ్చా లేదా అనేది మాకు పెద్ద సమస్య అయితే వచ్చిందండి. మరి ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రికమెండ్ చేయొచ్చా? యాక్చువల్గా అతనికి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ 4 years ఎక్స్పీరియన్స్తో అప్లై చేశారు జాబ్కి. బట్ ఎలాంటి ప్రాబ్లం అడిగినా కూడా అతను చాలా ఫాస్ట్గా గూగుల్ చేస్తున్న సంగతి మాకు అర్థమైంది. ఓకే, అండ్ సొల్యూషన్ కూడా చెప్తున్నారు. కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాము, అల్గోరిథమ్స్ ఇస్తున్నాము, అయినా కూడా అతను ఇమీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ సెకండ్లో గూగుల్ చూస్తున్నారు, మరి సొల్యూషన్ అయితే చెప్తున్నారు. నా ఒపీనియన్ అయితే అలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వవచ్చండి. ఎందుకంటే మనకి అల్టిమేట్గా కావాల్సింది ఏంటి, మీకు ఎలాంటి టాస్క్ ఇచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్ని, ఆ టాస్క్ని వితిన్ 24 hours లేదా 2 daysలోనో ఇన్ డెడ్ లైన్ టైంలో కల్లా మనకు కంప్లీట్ చేసి ఇవ్వాలి. బట్ మా కొలీగ్స్ అంటారు అది కరెక్ట్ కాదు, ప్రతి ప్రాబ్లమ్ని సొల్యూషన్ని అతను చూసి గూగుల్ చేయటం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయటం అంటే అతనికి ఓన్ స్కిల్స్ లేవు కదా అని అంటుంటారు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు సర్వే అవుతారా లేదా? మ్యాక్సిమం ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఓన్గా అయితే ఎవరు సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయట్లేదు. మ్యాక్సిమం అందరూ కూడా గూగులింగ్ చేసుకుంటారు, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ బ్యూటీ చూడండి, ఆ కోడ్ ఎలా వర్క్ అవుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. అంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి? అలాంటి ప్రాజెక్ట్ని చేస్తారు కాబట్టి నేనైతే ఓకే చెప్పేశాను. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని హైర్ చేసుకోవచ్చా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా షేర్ చేయండి. చాలామందికి రీచ్ అవుతుంది. మరి ఇది రికమెండెడా కాదా, ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకోవచ్చా లేదనేది. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.